నమస్తే శ్రీకృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జూలై నెల 10వ తారీఖు 2025 గురువారం రోజు. ఈ రోజు అత్యంత శుభప్రదము, గురు పౌర్ణమి రోజు. ఈరోజు ప్రతి ప్రేక్షకులకు మీ గురువుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ, దాంతోపాటు మనము ఈరోజు తలుచుకోవలసినది వ్యాస భగవానుని, నారద మహర్షుల వారిని, దత్తాత్రేయుల వారిని, దక్షిణామూర్తి వారిని, ఇలా గురు పరంపర షిరిడి సాయిబాబా వారిని, ఇలా గురువులను మనము ఈరోజు తప్పనిసరిగా పూజ చేసుకోవడంతో పాటు గురువులను సత్కరించుకోవాలి. ఈరోజు చాలా విశేషమైన రోజు. ప్రతి ప్రేక్షకులకు మనసుతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీ గురువుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి పౌర్ణమి సంపూర్ణంగా రాత్రి 2:04 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 6:37 వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 2:51 నుంచి సాయంత్రం 4:31 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:11 నుంచి ఉదయం 11:03 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:15 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:58 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండ కాలం తెల్లవారుజామున 5:52 నుంచి ఉదయం 7:29 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 12:54 నుంచి రాత్రి 2:35 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. జూలై నెల 10వ తారీఖు 2025 గురు పౌర్ణమి సందర్భంగా ఈ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ శుభాలు కలిగిస్తున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే, చంద్రుడు మీ యొక్క రాశిలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు నిరాశ, ఒత్తిడి, ఆరోగ్యపరమైన ఖర్చులు, అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో కలతలు. మేషరాశి వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా ఈరోజు అస్సలు బాగాలేదు కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటుగా మౌనాన్నే ఈరోజు ఎక్కువగా మీరు ఆశ్రయించండి. సహనము, మౌనము ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇదే పాటించినట్టయితే ఈ ఒక్కరోజు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకం తప్పనిసరిగా మీ పేరిట చేయించుకోండి. వీలున్న వాళ్ళు రుద్రాభిషేకం కానీ మహారుద్రాభిషేకం కానీ చేయించుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు కానీ ఏవైనా పితృదోషాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక పోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా మీకు ఒక చిన్న మంత్రము, ఓం అంగారకాయ నమః అనే ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసి సానుకూలమైన ఫలితాలు పొందండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోను, గురు శుక్రులు లగ్నంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు ఈరోజు చాలా చాలా అదృష్టమైన రోజు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు గోల్డెన్ డే లాగా కనబడుతోంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించుకోవచ్చు. కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. ఆదాయం కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు. ధన మార్గం కనబడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. భూమి విషయాలలోనూ, స్థిరచర ఆస్తుల విషయాలలోనూ, కోర్టుపరమైన విషయాలలోనూ మీరు గెలిచే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు ఎక్కువగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఏదో ఒక కీలకమైన సమాచారం మీకు అందబోతోంది. తద్వారా సంతోషకరంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు పసుపుతో
గురు పూజ చేసుకోండి. మీ యొక్క ఇంటి గురువులు ఎవరైతే ఉంటారో వారికి పసుపుతో గురు పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 2వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. మీరు ఏ పని చేసినా కానీ ఒక స్థిరత ఉండడంతో పాటు ఒక క్లారిటీ ఉంటుంది. దీంతో పాటు కార్యసిద్ధి, కార్యజయము జరిగే అవకాశం కనబడుతోంది. గతంలో ఏదైనా గొడవల్లో ఉన్నా, లేదా అంటే చిరాకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, రుణ బాధలతో ఉన్నా అవి తీరిపోయే అవకాశము, కొంత ఊరట కలిగే అవకాశము ఈరోజు కనబడుతోంది. అధికారులతో, మీ పై అధికారులతో సానుకూలమైన సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్స్ ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. గతంలో ఏదైనా మూసివేసిన వ్యాపార సంస్థలు కానీ, లేదా వద్దు అనుకుని మానివేసిన సంస్థలు కానీ ఉంటే ఈరోజు కనుక తిరిగి పునఃప్రారంభించినట్టయితే కనుక చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఒకరికో ఇద్దరికో మీ శక్తి కొద్దీ ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ మీరు ఆకుపచ్చ వస్త్రాలను ధరించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9లోను, అంటే 9వ ఇంట, మంగళుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు యాత్రల్లో లాభాలు వచ్చేటట్టుగాను, విద్యార్థులకు విజయ సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా, అంటే విద్యార్థులు ఏ ప్రయత్నం చేసినా, ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి విద్యార్థులకు చెప్పదగినది, మీ గురువులను దర్శించి, అంటే మీ గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళను సత్కరించుకునే ప్రయత్నం చేసినట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంటు, కేజీ నుంచి పీజీ స్టూడెంట్స్ వరకు మీ గురువులను సత్కరించుకోండి. మీకు చెప్పదగిన సూచన, సోమవారం నాడు ఈరోజు ఈ 2 రోజులు కూడా శివుడికి పాలాభిషేకం చేయించుకున్నట్టయితే మీ పేరిట, దీంతో పాటుగా జాజి పువ్వులు కనుక మీకు దొరికినట్టయితే జాజి పువ్వులతోనూ మల్లెలతోనూ శివుడికి అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితాలతో పాటు మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 8వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మానసిక ఆందోళన కలిగేటట్టుగాను, ఒత్తిడి కలిగేటట్టుగాను, అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. దీంతో పాటు కొంత వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, మీరున్న మీ సంస్థల్లో ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టు పరంగా కానీ, స్థిరాస్తుల పరంగా కానీ ఏమైనా మీకు వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా కోర్టులో వేద్దామన్నా, అంటే ఏవైనా కేసులు వేద్దామన్నా, లేదంటే కోర్టు పరంగా మీరు వ్యతిరేకతను పొందుతారు. కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు కొత్తగా ఈరోజైతే చెయ్యకండి. అన్నీ నెగిటివ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడితే కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా స్త్రీలకు మరీ ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే కనుక, మీరు అమ్మవారికి మీ సౌభాగ్యం కోసం కానీ, వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ ఇలా చూస్తున్న స్త్రీలు ఎవరైనా ఇందులో ఉంటే కనుక వారు అమ్మవారికి కుంకుమతో కనుక పూజ చేసుకున్నట్టయితే సౌభాగ్యం నిలవడంతో పాటు వివాహం మంచి సంబంధం కుదరడము, విద్యార్థులకైతే కనుక మీరు ఆశించిన స్థానాన్ని పొందే అవకాశం కూడా కనబడుతోంది. స్త్రీలకు ఈ పరిహారం చెప్పడం జరిగింది. దీన్ని పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దీంతోపాటు అందరికీ కూడా సూర్యారాధన చేసుకోవడంతో పాటుగా నెయ్యి దీపాన్ని వెలిగించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు 7వ స్థానంలోను, బుధుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. 7వ స్థానం కళత్ర స్థానం కాబట్టి వివాహ సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వ్యాపారస్తులు, భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, భాగస్వామ్య ఒప్పందాలు కానీ, గతంలో భాగస్వామ్య వ్యాపారాలు కానీ చేస్తున్న వాళ్లకు విశేషమైన లాభాలు వస్తాయి. భాగస్వామ్యాన్ని రద్దు చేసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యకండి. తిరిగి మళ్ళా
రెన్యూవల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఎటువంటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ ఈ రోజైతే రద్దు చేసుకోకండి. మళ్ళా తదుపరి రోజు ఎప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. కానీ ఈరోజు రద్దు అనే అంశాన్ని పెట్టుకోకండి. అయితే వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు సిస్టర్ కన్సర్న్స్ అంటారు. మీరు చేస్తున్న వ్యాపారంతో పాటు మీరే మరొక అనుబంధ వ్యాపారాన్ని పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. గురువు ఇచ్చేది సంపద, లాభము ఇలాంటివి ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రయత్నాన్ని తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శివుడి పూజ చేసుకొని శివాలయంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, శివ పూజ చేసుకుంటూ మారేడు దళాలతో లేదా అదే 2 ఒకటే మారేడు బిల్వ ఈ పత్రాలతో కనుక 108 సార్లు స్వామివారి నామం చెప్పుకొని చేసినట్టయితే జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 6వ స్థానంలోనూ, శుక్రుడు 10వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆరోగ్య సమస్యల నుంచి గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్యల నుంచి ఈరోజు ఉపశమనం పొందడంతో పాటుగా కొన్ని సేవా కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే దానిలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, సంఘంలో సత్కారాలు, సన్మానాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు సానుకూలమైన మంచి ఫలితాలు ఈరోజు పొందబోతున్నారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ స్త్రీలకు సంబంధించినటువంటి అంశంలో పిల్లల కోసం ఎవరైతే అంటే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మాత్రము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ యొక్క కోరికను, సంకల్పాన్ని చెప్పుకొని జంట నాగులకు కానీ లేదా ఆ పుట్ట దగ్గర కానీ పాలు పోసి మీ యొక్క కోరికను విన్నవించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే అందరికీ చెప్పదగినది ఏంటంటే దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, దుర్గా అమ్మవారి యొక్క పూజను ఇంట్లో చేసుకోవడం కానీ చేసుకుంటూ కుంకుమ పూజకు ప్రాధాన్యత ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 5వ స్థానంలోనూ, మంగళుడు 9వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్య, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు లేదా అలాంటివి సంబంధించినటువంటి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు విశేషంగా కలిసి వచ్చే రోజు ఈరోజు. లాభాలు కూడా ఎక్కువ వస్తాయి. పెట్టుబడులకు మంచి అనుకూలమైన సమయము. పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలనుకున్నా కానీ ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, కుజగ్రహానికి సంబంధించినటువంటి శాంతి కానీ, పూజ కానీ లేదా హోమం కానీ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలి అని అనుకున్న వాళ్లకు తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. మాకు కుదరదు, మాకంత శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 5 అరటిపళ్లను నివేదన చేసి మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు గోచార రీత్యా పొందవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 4వ స్థానంలోనూ, గురుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుటుంబంలో శుభవాతావరణము, మీరు ఆగిపోయిన పనులు అంటే గతంలో మీరు చేసిన పనులు ఏవైనా ఆగిపోయి ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వ్యాపార ప్రయత్నాలు కావచ్చు, ఏ ప్రయత్నాలు చేసినా ఆగిపోయినటువంటివి ఈరోజు తిరిగి పునఃప్రారంభిస్తే సక్సెస్తో ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. ఆస్తి విషయాలలో సానుకూలత ఉంటుంది. కోర్టులో మీ పరంగా తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టుకు సంబంధించి ఏమైనా మీరు అప్లై చేసుకోవాలన్నా, కోర్టులో వేసుకోవాలన్నా, ఏ అంశం గురించైనా ఈరోజు అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. స్థిరచరాస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయం కనబడుతోంది. ఉద్యోగస్తులకు విశేషమైన లాభాలు, స్థానచలనాలు, ప్యాకేజీ పెరగడం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈరోజు చాలా మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు పూజ చేసుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. పసుపుతో పసుపు దీపాన్ని ఇంట్లో కానీ ఆలయంలో కానీ పెట్టుకున్నట్టయితే గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 3వ స్థానంలోనూ, శని భగవానుడు 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కృషికి తగిన మంచి ఫలితాన్ని పొందుతారు. ధనప్రాప్తి కనబడుతోంది. ధనాదాయ మార్గాలు పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా స్థిరచరాస్తులు మీ వైపుకి వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టులో లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే కనుక మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దీంతో పాటుగా కార్యసిద్ధి, కార్యయోగం కనబడుతోంది. అప్రయత్నంగా
ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణము, విడిపోయిన దంపతులు కానీ, విడిపోయిన కుటుంబీకులు కానీ, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, తిరిగి మళ్ళా మాటామంతి కలుపుకునే అవకాశాలు కూడా ఈరోజు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా కానీ ఈరోజు మంచి రోజు, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి యొక్క అష్టోత్తర పారాయణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా నల్ల నువ్వులు కానీ, నల్లని వస్త్రాలు కానీ దానం చేసుకోండి. నల్ల కుక్కలకు పెరుగన్నం కానీ లేదా రొట్టెలను కానీ మీ చేత్తో తినిపించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 2వ స్థానంలోనూ, శని లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయం వృద్ధి అవుతుంది, కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితి ఏర్పడుతుంది, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీ యొక్క అన్నదమ్ములు, విడిపోయిన అన్నదమ్ములు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, తిరిగి మళ్ళా కలుసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా లేదా వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనా చేయాలన్నా ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు గతంలో ఎన్నాళ్ళ నుంచో మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కావచ్చు, ఏరియర్స్ కావచ్చు, అవి మీకు ఇప్పుడు వచ్చే అవకాశం కనబడుతోంది. విదేశ ప్రయత్నాలు ఎవరైనా చేసుకున్నా మాకు రాలేదు, రిజెక్ట్ అయిపోయాము అని అనుకున్న వాళ్ళు తిరిగి మళ్ళా ఆ ప్రయత్నాలు ఇప్పుడు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము, పిలుపు వచ్చే అవకాశము కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నల్లని ఆహార ధాన్యాలు పక్షులకు కనుక ఆహారంగా వేసినట్టయితే విశేషమైన ఫలితాలు శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు లగ్నంలోను, గురు శుక్రులు 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శుభవార్తలు వింటారు, కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి, కార్యసిద్ధి, కార్యజయము, కార్యయోగం కూడా కనబడుతుంది, క్షేత్ర దర్శనం కనబడుతోంది. మీరు చేసే ప్రయాణాలలో లాభాలు వచ్చేటట్టుగాను, పెద్దల పరిచయాలు కలిగేటట్టుగాను గోచరిస్తోంది. ఆధ్యాత్మిక పరంగా మీరు చేసే దాన ధర్మాలు కానీ లేదా సామాజిక సేవా కార్యక్రమాలు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యాపార విస్తరణకు కోసం కానీ, అనుబంధ సంస్థలు పెట్టుకోవడం కోసం కానీ ఇలా మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు కార్యసిద్ధి, కార్యజయము జరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకు సంబంధించిన ఆలయాలలో తులసి దళాలతో కూడినటువంటి తులసి మాలను సమర్పించడం కానీ, ఇంట్లో తులసి ఆకులతో స్వామివారికి అర్చన చేయడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు కనబడుతున్నాయి. మరి యొక్క సూచన, ఈరోజు మీరు స్నానం చేసేటప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా స్నానం చేసేటప్పుడు తులసి ఆకులను మీ యొక్క స్నానం నీళ్లల్లో కనుక వేసుకుని స్నానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు, మంచి పాజిటివ్నెస్ రావడము, మీరు అనుకున్న పనులు జయం కలగడము జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే.